కనుక కష్టపడినట్టే. దానినే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ని మన ఇండియాకి పరిచయం చేసిన సెకండ్ పర్సన్ అనమాట. ఇండియాకి పరిచయం చేసిన పర్సన్ తన పేరునే సక్సెస్గా చేసుకొని ఎంతో మందిని, అంటే క్వాంటమ్ అనే బిజినెస్ విన్నారు కదండి, అలాంటి క్వాంటమ్ బిజినెస్ని మన ఇండియాకి తీసుకొచ్చిన పర్సన్ అనమాట. అందులో ఆ రోజుల్లోనే 1995-96లోనే 12 లక్షల టీంని మెయింటైన్ చేసి తన పేరునే అంటే సక్సెస్ సురేష్గా తన ఒక మంచి అవార్డు తీసుకొని ఇప్పటికీ కూడా స్టిల్ ఎంతో మందికి కూడా ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వండర్ఫుల్ లీడర్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. తను నెట్వర్క్ యొక్క బెనిఫిట్స్ అనేవి మీకు చెప్తాడండి. సో విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ ఇన్వైట్ సక్సెస్ సురేష్ కుమార్ గారు. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సత్యనేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఒక్కరు చెప్పబోయని చెప్తూనే ఉంటుంది. చెప్తున్నారు కదండి, నమస్కారానికి ప్రతి నమస్కారం నమస్కారం. అన్నీ తెలుసు కానీ చెప్పం. వెరీ గుడ్ అండి. అయితే ముఖ్యంగా ఈరోజు మనకి సుధీర్ గారు, నేను ఆయన్ని ఫస్ట్ టైం అండి వింటాం. నేను వరంగల్ రావడమే ఫస్ట్ టైము. అయితే ఇందాక సరస్వతి నరేష్ గారు చెప్పారు, నేను బేసికల్లీ బీటెక్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అండి. ఇంజనీరింగ్ చేశాను. ఏషియన్ పెయింట్స్ హైదరాబాద్ ఉంది కదండి, దానిలో మెయింటెనెన్స్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నామండి. ఒకరోజు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కెనడా నుంచి వచ్చిందండి. కెనడా నుంచి రాగానే అక్కడ విని ఇంకా ఆ రోజు నుంచి జాబ్ కట్టడం మానేసి ఫుల్ టైమ్గా ఈ బిజినెస్ టేకప్ చేసి దగ్గరగా వారు చెప్పినట్టుగా ఒక 11 lakhs పైన టీంని రన్ చేశాను ఫ్రెండ్స్. 11 లక్షల మంది. ఎక్కడ మొత్తం ఇండియా మొత్తం అండి, ఏదో ఆంధ్ర తెలంగాణ కాదు, మొత్తం ఇక్కడ చూస్తే సత్తపల్లి, భద్రాచలం, ఇన్ని ప్రతి ఏరియాలోనూ నేను ఉండేవాడు అనమాట. ప్రతి చోట నా మీటింగ్ జరుగుతూ ఉండేవి. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటేనండి, కాలంతో పాటు మనం కూడా మారాలి. లేకపోతే ఎక్కడ పోతామండి, మనం కూడా వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడున్న మొత్తం కాలంలో ఉన్న ఇదేంటండి, ఫోన్ పే. ఎవరికైనా తెలిసే ఇది వరకు తెలియదు. ఇప్పుడు అసలు డబ్బులు ఎవరు పట్టుకారు, అట్లా ప్రతి ఏంటండి సెల్ ఫోన్. ఇదివరకు మీకు తెలుసు, రిలయన్స్ మొబైల్ తెచ్చినప్పుడు వాళ్ళ స్లోగన్ ఏంటండి, కర్లో దునియా ముఠీ మే, కర్లో దునియా ముఠీ మే. అది ఈరోజు 100% సాధ్యమైందండి. మొత్తం మనం సెల్ ఫోన్ ద్వారా అంతా చేస్తున్నాం. అవునంటారా కాదంటారా? ఫోన్ పే ఏంటో మనకు అర్థం కాదు, కానీ చేస్తున్నాం మనం. ఆ కోడ్ ఉంటుంది చూసారా, క్యూఆర్ కోడ్. ఏంటండి అది? స్కానర్. ఏంటో చుక్కలు ఉంటాయి. ఒక చోట ఉంది, కొన్ని కోట్ల ప్లేస్లో అతికిచ్చేసి ఉంటారు. ఒకదానికొకటి మళ్ళీ మ్యాచ్ కాదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది ఎలా ఉందో మనకు అనవసరం. వర్క్ జరుగుతుందా లేదా, ఇదే అవసరం. అలాగే ఇప్పుడు మీరు విన్నారు కదండి వ్యాపారం అంతా. ఇప్పుడు సరిత గారు